అలానే మెకానికల్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 15,624, ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 29,216, జనరల్ ఫైనల్ రౌండ్ 19,452, ఫీమేల్ ఫైనల్ రౌండ్ 30,678. సో అలానే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఎన్సీఎల్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 28,078, ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 38,670, జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 36,080, ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 41,473. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఎన్సీఎల్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో అలానే ఎనర్జీ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 18,696, ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 31,203, జనరల్ ఫైనల్ రౌండ్ 25,927, ఫీమేల్ ఫైనల్ రౌండ్ 31,203. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఎన్సీఎల్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్కిటెక్చర్. దీనికి సంబంధించిన ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 232, ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 169, జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 289, ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 210. సో అలానే దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఎన్సీఎల్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో అలానే ఎన్ఐటి క్యాలికట్ క్యాంపస్ సంబంధించిన 2025 ప్లేస్మెంట్స్ ఒకసారి చూద్దాం. దీని హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 43.24 lakhs per annum అయితే ఉందండి. లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 6.17 lakhs per annum అయితే ఉంది. మీడియం ప్యాకేజ్ వచ్చేసి మనకి 13.39 lakhs per annum అయితే ఉందండి. సో దీని ప్లేస్మెంట్ రికార్డ్ వచ్చేసి మనకి 85.38 ప్లేస్మెంట్ రికార్డ్ అయితే ఉందండి.